ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నూడూరు ఢిల్లీకి చెందిన అక్రమ్ గా పోలీసులు గుర్తించారు. గతంలో ఢిల్లీతో పాటు పాత బస్తీలో చోరీలు చేసినట్లు సమాచారం. అక్రమ్ ను డీసీపీ విజయ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక డీకే అరుణ ఇంట్లో ఎవరైతే ఆగంతకుడు ప్రయత్నించాడో దొంగతనానికి అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చొరబడ్డ ఆగంతకుడు పట్టుబడ్డాడు. మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, డీకే అరుణ ఇంట్లో కేసులో పురోగతి కనబడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీనికి సంబంధించిన నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్రస్తుతం రహస్య ప్రదేశంలో నుంచి విచారిస్తున్నట్లు సమాచారం కూడా అందుతుంది. పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో నిందితులు తిరుగుతుండగా పోలీసులు అతన్ని ఆచూకీ లభించడంతో అక్కడికి వెళ్లి అతన్ని అరెస్ట్ చేశారు. అసలు డీకే అరుణ ఇంట్లో ఎందుకు వెళ్ళాడు? దొంగతనం చేయడానికి వెళ్ళాడా, లేదంటే డీకే అరుణకు హాని తలపెట్టడానికి వెళ్ళడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని నుంచి సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. అలాగే దీంతో పాటు ఆగంతుడికి వెనుక ఎవరున్నారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా గతంలో నిందితుడిపై చాలా కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ కేసులకు సంబంధించి కూడా పూర్తిగా సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు. ఉద్దేశపూర్వకంగానే వెళ్ళాడా, లేదంటే దొంగతనానికి వెళ్ళాడనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడితో పాటు నిందితుడికి సంబంధించిన ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు పూర్తిగా సమాచారం సేకరిస్తున్నారు. దీంతో పాటుగా నిందితుడి యొక్క మొబైల్ ఫోన్ కూడా పోలీసులు